దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఒక గొప్ప అద్భుతమైన సందేశం మనం నేర్చుకోబోతున్నాం. నిజంగా చాలా చిన్న చిన్న విషయాల్లో ఈ చిన్న నియమం పాటిస్తే చాలు గొప్ప కార్యాలు మనం చేయగలుగుతున్నాం. అది ఈరోజు వాగ్దానము. నమ్ము ప్రతి వానికి దేవుని శక్తి అయి ఉన్నది. నమ్ము ప్రతి వానికి దేవుని శక్తి అయి ఉన్నది. ఎంత మంచి వాక్యము కదా. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేన్ని నమ్మమంటున్నాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలా మంది బైబిల్ పట్టుకెళ్ళడానికి సిగ్గుపడతారు, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. చాలా మంది వారి నమ్మకాన్ని బయట చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఈరోజు ఆ వాక్యము ఇక్కడ ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రోమన్స్ చాప్టర్ 1:16, For I am not ashamed of the gospel. నేను దేవుని సువార్త విషయము సిగ్గుపరచబడువాడను కాను. Because it is the power of God that brings salvation to everyone who believes. ఏ సువార్త అయితే నేను ప్రకటిస్తున్నానో, యేసు క్రీస్తు ప్రభువుల వారి జీవితమే సువార్త. సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారము యేసు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడినని, లేఖనముల ప్రకారము ఆయన తిరిగి మరణమును జయించి పునరుద్ధారుడై, కనుక ఇది సువార్త. ఈ సువార్తను ప్రకటించుట యందు నేను సిగ్గుపరచబడువాడును కాను. నమ్ము ప్రతి వానికి దేవుని శక్తి. ఏమన్నారు? ఫస్ట్ టు ద జ్యూస్ అండ్ టు ద జెంటైల్. అంటే యూదునికి మాత్రమే కాదు, యావత్తు లోకానికి అని భావం ఇవ్వబడుతుంది. ఏ సందర్భాల్లో చెబుతున్నాడుగా పౌలు గారు మనం చూసినప్పుడు, ఇక్కడ నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించు, కనుక విశ్వాసము వలన దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అనగా మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత, దుర్నీతి, దేవుని కోపము పరలోకం. దుర్నీతి, స్వనీతి, దేవుని నీతి. దేవుని నమ్మడమే నీతి. దేవుడు గనులను గణహీనులుగా, బలహీనులను బలవంతులుగా, ఎన్నికైన వారిని తృణీకరింపబడిన వారిగా, ఎన్నికైన వారిగా, అది ఇక్కడ వివరించడానికి పౌలు ఏమని చెప్పుతున్నాడు? ఇక్కడ దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఆయన జగదుత్పత్తి నుండి కనబడుచున్నాయి. కనుక వారు దేవునిగా మహిమపరచలేదు, కానీ తమ హృదయ జ్ఞానాన్ని బట్టి, జ్ఞానము అని చెప్పుకున్న ఆ జ్ఞానాన్ని బట్టి బుద్ధిహీనుడే. కనుక దేవుని యొక్క మహిమను క్షయమగు ఆ మనుష్యుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క అని చెప్పుతూ తమ హృదయములను ఈ సందర్భంలో చెప్పుతూ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న దైవశక్తి. అంటే దేవుని నమ్మడము. ఇప్పుడు మనం అర్థమయ్యేటట్టు నేర్చుకుంటే, నమ్మకము మనలో మనకి తెలియకుండా నడిపించేది నమ్మకం. మన నమ్మకాన్ని బట్టి మనం కార్యాలు చేస్తూ ఉంటాం. మన నమ్మకాన్ని బట్టి మన నడవడిక ఉంటూ ఉంటుంది. మన నమ్మకాన్ని బట్టే మన యొక్క జరిగే తీర్పులు ఉంటాయి. అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్య. దేవుడు కోరేది నీ నమ్మకాన్ని. నీవు దేన్నైతే నమ్ముతున్నావో అదే చేస్తూ ఉంటావు. ఎవరినైతే నమ్ముతావో వారికే చెప్పుతూ ఉంటావు. కనుక చాలా విషయాల్లో మనము ఎవరిని నమ్మలేని వారముగా, అందరి చేత గాయపరచబడి 3 రకాల గుంపులైన మనుషులు ఉంటారు, గుర్తించండి అని చెప్తూ ఉంటారు కదా. ఎలాగా? నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని జ్ఞాపకం చేసుకోండి, కష్టాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కష్టాల్లో తోడుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నేను అలాగా అనుకునేవాడిని. ఇవన్నీ ఈ లోక సామెతలు. కారణం ఏంటంటే, కష్టాల్లోకి నెట్టడానికి వాడుకునేవాడు దేవుడే. కారణము, ఇస్కరియోతు యూదా కాకపోతే ఇంకొక యూదా, ఖచ్చితంగా ఒకరు యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేయాలి. అది లేఖనం. కనుక దేవుడు ఫరోని కఠినపరిచాడు, మోషేకి కనికరము చూపించాడు. కనుక 12 మందిలాగే ఇస్కరియోతు యూదాని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించారు.
కానీ అక్కడ ఏం జరిగింది మనం చూసినప్పుడు, ఇస్కరియోతు యూదా ధనాన్ని నమ్మాడు కనుక, తను విప్లవాన్ని నమ్మాడు కనుక, తను అనుకున్న దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేయటం లేదు కనుక విరోధి అయి యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేశాడు. ఓకే, కష్టాల్లోకి నెట్టింది ఎవరు? ఇస్కరియోతు యూదా. అమ్మేసింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎందుకు? తాను నమ్ముకున్న దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేయలేదు. అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక సార్లు అక్కడ ఎందుకు ఆ యొక్క సీమోని ఇంట్లో వచ్చి ఆ యొక్క తల వెంట్రుకలతో తుడిచి అచ్చ జటామాంసి ఇది 300 దినాలకి నువ్వు ఎందుకు అమ్మేయలేదు అని చెప్పి లెక్క చెప్తా ఉంటాడు. ఈ డబ్బు అనేది పాపిష్టిదండి. మీరు చెప్పలేదా పాస్టర్ గారు అంటే, ఎస్. ఎందుకంటే డబ్బు పాపిష్టిది. డబ్బు దేవునికి ఇవ్వు, అది రక్షింపబడుతుంది, అది శిక్షింపబడదు. నీ కష్టార్జితంలో దేవుని పాలిభాగస్తుని చేయి. నీవు దేవునితో నడువు, దేవుని యందు నమ్ము, నీవు దేవునికి విత్తు, అది పంట కోసుకుని. ఎప్పుడైతే పాస్టర్ ముఖం నువ్వు లక్ష్య పెడతావో, ఎప్పుడైతే ఆల్ముఖంలో నీవు తీర్పు తెచ్చి నువ్వు ఇస్తున్నావు, దేవుని లక్ష్య పెట్టు, ఎత్తో. కనుక ఆ డబ్బు కోసం అమ్మేశాడు. మరి కష్టాల్లోకి నెట్టిన వాడు ఇస్కరియోతు యూదా. ఫైన్. మరి కష్టాల్లో వదిలేసి పారిపోయిన వారు, మరి పేతురు, నీవు ఆయనతో కూడా ఉన్నావు, నేను ఎరుగున నీ పారిపోయాడు కదా. మరి అందరూ పారిపోయారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారందరినీ కలిసి కాదండి. ఇక చివరిగా మరి తోడుగా ఉన్నవాడు ఆ యొక్క యోహాను శిష్యుడు కదా. అంటే యోహాను శిష్యుడు ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు లక్ష్య పెట్టాడా? లేదు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురి ఆ యొక్క గుంపుల్లో మనం చూస్తే అలాగనేముంది జీవితంలో నిజంగా ఇంకా తెలుసా? ఇప్పుడు పాజిటివ్ ఆటిట్యూడ్ మనం చూస్తే నేను చెప్పిన అలాగే ఉండాలి మనం. కారణం ఏంటంటే ఈ కష్టాల్లోకి వెళ్ళడానికి కారణమయ్యాడు కనుక యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా మారాడు. యేసుక్రీస్తు ప్రభు ఓర్పు కలిగింది. ఆయన తనని సిలువకి వేసి కొడుతున్న వారిని సైతం క్షమించమన్నాడు. ఇస్కరియోతు యూదాను దేవుడు క్షమించాడు. ఆ చెలికాడా నీవు చేయాలనుకున్న చేయి అని ముద్దు పెట్టుకోవడానికి అంగీకరించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఉన్న దేవుని నీతిని, దేవుని గుణగణాలను, దేవుని మంచితనాన్ని, దేవుని లక్షణాన్ని జనానికి, లోకానికి చూపించడానికి ఇస్కరియోతు యూదా కారణమయ్యాడు. ఎంత అద్భుతమైన వాక్యాలు రివల్యూషన్ చెప్తున్నా మీరు ఎందుకు పంపించట్లేదు? ఎందుకంటే దేవుని వాక్యం సత్యము. నేను ఒక రోజున కూర్చుని ప్రార్థన చేస్తూ ఆలోచించాను, ప్రభువా అన్ని సంఘాలు విపరీతమైపోతున్నాయి ప్రభువా, ఇంతగా నన్ను పట్టుకుని నేనంటే నీకు పిచ్చి ప్రేమ ప్రభువా, నన్ను నడిపిస్తున్నావు. ఎందుకంటే పిచ్చోడా, ప్రతి సంఘంలో కూడా మనిషి యొక్క లోకం ఉంటుంది కనుక వాళ్ళు ఆ లోకానికి వెళ్తూ ఉంటారు. కానీ నీవు పరలోకము కోసం చెప్తున్నావు కనుక అక్కడ మనిషిని చిన్నగా చేస్తున్నావు, నన్ను గొప్పగా చేస్తున్నావు. ఎప్పుడైతే నీవు మనిషిని గొప్పగా చేస్తావో నన్ను చిన్నగా చేసే వారి దగ్గర వీళ్ళు మనుషులు గొప్పలు కోరుకుంటున్నారు. కనుక యోధాపత్రి చదవండి, అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనిషిని చిన్నవానిగా చేయాలా, దేవుని గొప్పవానిగా చేయాలి. నీ కష్టాన్ని చిన్నదిగా చేయాలా, దేవుని బహుమానం గొప్పదిగా చేయాలా. నీ యొక్క ఇష్టాన్ని తక్కువగా చేయాలా, దేవుని చిత్తాన్ని ఎక్కువగా చేయాలి. ఇలా చెప్తున్నాను కదండి. నా ప్రతి వాక్యము చూడండి. మరి ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు? అది బటన్ నొక్కండి, అడగండి. ఇంకెందుకంటే ఏం చెప్తావు రండి. రెండవది, పేతురు ఓడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. మరి పేతురికే కదా, నీవు నీ హృదయం స్థిరపడిన తర్వాత ఈ గొర్రెలను మేపము. మరి పేతురు, సీమోను, నిన్ను జల్లెడ వేయడానికి అపవాది సాతాను అడిగి ఉన్నాడు. కానీ నీ నమ్మకము పోకుండునట్లు నేను నీ కొరకు ఎంతగా కష్టపడిన పేతురు దారి తప్పిపోతుంటే, విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఆలోచించండి. యేసు ప్రభు ఎంత కుమిలిపోయాడు కదా. ఎంత కోడి కుక్కరుకో అని ముమ్మారు కూసిన వెంటనే అలాగ యేసు ప్రభు వారు చూశారు. పేతురు గుండెలు పగిలి జీవితాంతం, నా దగ్గర ఉన్న కొంతమందికి చెప్పాడండి, నువ్వు జీవితాంతం కుమిలి ఆడాల్సిందే, నేను అనుకున్నా నీళ్ళు ఎదిగి ఎడుతారా అని. ఇప్పుడు అర్థమైంది అది ఎలా ఉంటుందంటే, చరిత్రలో చరిత్రహీనతకి వెళ్ళిపోతాం. ఒక గుంపును పెట్టుకుని తిరగబడుతూ ఉంటాం. అసలు ఏం జరిగిందో కూడా ప్రజలకు తెలియదు. ప్రజలు అంటే విశ్వాసులు అంటారు. వల్ల ఎందుకండి, ప్రజలమే కదా. ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని వానిగా పుట్టినందు విశ్వాసముంచు వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కారణము ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు, ప్రతి ఒక్కరిని రక్షించుటకు, పరలోక మహిమకు వారసులు చేటుకు. ఇదే కదా సువార్త. అంటే జ్ఞానుల జ్ఞానము నాశనము చేతు. మరి పేతురు కోసము దేన్ని ఆశించి పేతురు వెళ్ళిపోయాడో అదే పేతురు గుండె పగిలేలాగా, ప్రభువా క్షమించు రాజా అన్న
ఆ కాలమున నీవు విడిచిపెట్టి వెళ్ళిపోయావే. దేనికోసం లక్ష్య పెట్టావో, దేనికోసం ప్రార్థించావో, దేనికోసం నిందలు పడ్డావో, దేనికోసం అవమానాలు సహించావో, ఎప్పుడైతే నీ మీద పరీక్ష వచ్చి నిలబడిందో స్వతంత్రించుకోవడం మానేసి అందరిలాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని మనుషుల్ని ఎక్కువ చేసి దేవుణ్ణి తక్కువ చేసి దర్శనము కోసమైతే తిరుగుబాటు చేసి చెడు స్వభావముతో లోకానుసారంగా వెళ్ళిపోయామో మనకి నచ్చినట్లుగా మనం కల్పించేసుకోవచ్చు. జ్ఞానము లేని ఈ జనాంగము, అయ్యో నా జనులు జ్ఞానము లేక ఏ నశించుకో. జ్ఞానము అంటే దేవుని యొక్క సువార్త జ్ఞానము కనుక వివేకుల వివేకము. ఈ లోకపు జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, దేవుడు జ్ఞానమును వెర్రితనమును జ్ఞానముగా కనుక దేవుడు పిలిచిన పిలుపు విషయమై చూడుడి అని చెప్పి ఎన్నికైన వారిని బలవంతులను ఏర్పరచబడిన వారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు అంటాడు. కనుక మార్కు సువార్తలో ఏమంటాడు? సో సింపుల్ 16వ అధ్యాయం 17. నమ్మిన వారి వలన. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ నమ్మకము నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అపనమ్మకము అనేది, అవమానము అనేది, అనుమానము అనేది ఏమీ చేయదు. కాబట్టి దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైన స్వస్థత పొందుతారు. కారణం ఏంటంటే ఇవన్నీ కృపావర. అది నీ నమ్మకం. ఖచ్చితంగా చాలాసార్లు నేను నమ్మనండి అని కాదండి. నమ్మకము అనేది నీ స్టాండర్డ్ లో ఉండాల్సింది కాదు, పరలోకపు స్టాండర్డ్ లో తెలియాలి. నమ్మకానికి వెల చెల్లించాలి, నమ్మకస్తుడికి అని చెప్పి దేవుడు గుర్తించాలి. కనుక దేవునికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. మనము ఇంకా వాక్యంలోనికి వెళ్తే దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. అంటే విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి ఖచ్చితముగా. అంటే ఏది అయిపోయినా, అన్ని ముగిసిపోయినా, ఇక జీవితం అయిపోయినా, స్త్రీ ధర్మం ఉడికిపోయినా, ఇక వీరికి పిల్లలు పుట్టరు, అయిపోయింది వీరి జీవితం అన్నాం. అప్పుడు లేవనెత్తుతాడు సువార్త. అబ్రహాము కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాంకి ఎండిపోయిన ఎముకల్లో జీవము నింపి ఆ యొక్క మృతుతులుడైన ఒక్కరి నుండి అనేక మంది ఆకాశ నక్షత్రములను తీసిన నా దేవుడు నేను నమ్ముతున్నాను అన్నాను. నా నమ్మకాన్ని చూపించాను. ఏ రోజునైతే నీవు నీ జీవితం ఎలా ఉండాలో కోరుకో, రాసుకో, ప్రార్థన చేసుకో, మర్చిపో. ప్రతి నిర్ణయము జాగ్రత్త, ప్రతి మాట జాగ్రత్త, ప్రతి విషయము జాగ్రత్త. శత్రువు ఎంత పగతో రేగినా, శత్రువు ఎంతగా గలిబిలి చేసినా గుర్తుపెట్టుకోండి, సైతాన్ ఒకడే శత్రువు. వాడు మనిషిని వాడుకుంటాడు, దేవుడు ఒక్కడే స్నేహితుడు, మిత్రుడు. దేవుడు కూడా మనిషిని వాడతాడు, క్షణములో గుణగణాలు మారుస్తాడు, ఏమైనా చేయగలడు. నిన్ను బట్టి నీ కోసం చెయ్యాలి అని తన ప్రాణాన్ని నీ కోసం పెట్టిన దేవుడు, తన యొక్క రక్తాన్ని నీ కోసం కాచిన దేవుడు, తన మహిమను నీకు ఇవ్వడం కోసం పరలోక రాజ్యంలో ఈ రోజుల్లో సైతం నీలాంటి వాడు ఉన్నాడు అని లోకానికి రుచి చూపించింది. ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీవు ఎంతగా ఆయన్ని నమ్మగలవో అంతగా ఆయన తన నమ్మకత్వాన్ని, అనగా మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడిగా ఉండకుండా ఉండలేడు. ఆయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. అందరూ నిన్ను వదిలిపెట్టచ్చు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. నేను అనుభవంతో రుచి చూచి ఈరోజు గొంతు చించుకొని మీకు చెబుతున్న ఈ వాక్యాలు సర్వసత్యము అని చెప్పి, నా జీవితంలో నేను రుచి చూచి ఉన్నాను అని చెప్పి, ఏ రోజు కూడా నీ నమ్మకాన్ని పరీక్షించుకుంటూ ఉండు. నీవు నమ్మినదే నీకు జరుగుతుంది. ఆ నమ్మకంలో ఏ రోజునైతే నువ్వు మనిషిని పెడతావో, కనుక దేవుని యొక్క వాక్యం ఒకటే చెప్తుంది, నమ్ముట నీ వలనైతే అని కాదు, మనుషులని ఏ రోజునైతే నువ్వు నమ్ముతావో, రాజుల్ని నువ్వు నమ్ముతావో, అధికారులను నువ్వు నమ్ముతావో, ఆస్తిని నమ్ముతావో, నిన్ను నీవు నమ్ముకుంటావో, నరులను నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించడమే. కనుక దేవుణ్ణి నమ్మగలిగిన ఎడల ఆయన ఐశ్వర్యము నీది. నీవు నన్ను నమ్మావు కనుక నేను నీకు చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి కృపను చూపించేదిగా, అనేక మందికి నైనా ఈ యొక్క మార్గమునకు సూచనకరంగా చేయమని, నీ రక్షణ ప్రభావములు వారి మీద ఉంచమని, నీ కృపా కనికరములతో వారిని నింపమని, యేసు శ్రేష్టమైన నామములో వాక్యమైన ఒక్కొక్కరిని బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును.